ఇలా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను. ఈ కొబ్బరికాయ గిన్నెలని అమ్మేస్తా తీసుకెళ్తున్నాను. రేట్ ఎంతో చెప్తే లాస్ట్ వరకు చూడండి. కొబ్బరికాయ నీళ్ళు మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయి. హాయ్, నేను మీ సాయి లలిత. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మాకు తెలిసిన వాళ్ళ తోటలోనే కొబ్బరికాయలు కొడుతున్నారంటే చూస్తాకని వెళ్ళాము. ఇలా బోర్బాల్ కనిపిస్తే మాత్రం భలే మజా అనిపించింది. మొహం ఏమంటే కడుక్కుంటా నేనైతే. ఇలాంటి బోర్బాల్లో చిన్నప్పుడు స్నానాలు కూడా చేసేవాళ్ళం మేము వెళ్ళినప్పటికీ వాళ్ళు సగం చెట్లు పైగానే కొట్టేశారు. ఇంకా మేము వెళ్ళాక కొన్ని చెట్ల దగ్గర నుండి కొట్టించాము. చెట్టు చూస్తే చాలా చిన్నదిగా ఉంది కదా, కానీ చాలా పెద్ద చెట్టు అది. చెట్లు చూసే వాళ్ళకి కాదు, చెట్లు ఎక్కుతున్న వాళ్ళు తెలిసిద్ది. పైనుంచి ఒక్కోసారి పాములు కూడా రావచ్చు. చెట్లు ఎక్కడం చాలా ఈజీని అనిపించింది, కానీ ఎక్కిన వాళ్ళు తెలిసిద్ది. కాలు దగ్గర ఒక కట్టు ఉంది కదా, ఆ కట్టు ద్వారా ఎక్కుతాడు అన్నయ్య. ఎక్కుతున్నప్పుడు చూడండి, కాలుకు ఒక కట్టు ఉంది కదా, అదే మెయిన్ పట్టు. అది లేకపోతే చెట్లు ఎక్కడం కూడా కుదరదు సరిగ్గా. చెట్టు ఎక్కినామంటే కూడా కాయలు కొయ్యలేము. ముందు పాత రమ్మలను కొమ్మలు గట్ట కొట్టుకున్న తర్వాత కాయలు కొయ్యాలి. చూస్తున్నారు కదా, మీకే అర్థమైద్ది. ముందు కొమ్మల గట్ట తప్పించాక తర్వాత కాయలు నెమ్మదిగా దింపుతున్నారు. ఇలా దింపడం వల్ల ఏంటంటే కాయలు విడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఈ కాయలు బయటకు అమ్మేస్తా కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా దింపాలి. చిన్న చెట్లు అయితే డైరెక్ట్ గా దింపేస్తారు, పెద్ద చెట్లు అయితే ఇలా తాడు కట్టి నిదానంగా దింపుతారు. కాయలు దింపేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కాయలు మీద పడ్డాయంటే మన పని అయిపోయినట్టే. ఇంకా చెట్ల మీద ఎక్కువగా విషపూరితమైన పాములు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లైమేట్ కూడా చూస్తే చాలా బాగుంది కదా. కోకో తోటలో కొబ్బరికాయలు. ఇలాంటి ప్లేస్ లో వెడ్డింగ్ షూట్ గానీ లేదా ఫోటో షూట్ పెట్టుకుంటే చాలా బాగుంటది. క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా. ఇంక ఈ చెట్టుకి కాలు కట్టడం అయిపోయింది, కింద దిగిపోతున్నాడు అన్నయ్య కూడా. ఇప్పుడు చూడండి, బాగా అర్థమైంది కాలుకుండే కట్టు. దాని వల్ల నిదానంగా దిగుతున్నాడు అన్నయ్య. కొబ్బరి చెట్టుకి కొబ్బరి ఎంత టేస్ట్ గా ఉంటాయో కొబ్బరి పువ్వు కూడా అంతే టేస్ట్ గా ఉంటుంది. అంటే మువ్వు అంటారు దాన్ని. మీరు ఎప్పుడైనా తిన్నారు దాన్ని? ఈ లోపు మీకు తోట చూపిస్తారండి. తోటతో పాటు పల్లెటూరు అందాలు కూడా చూడండి. తోటలో కొబ్బరికాయలు దింపడం అలాగే అమ్మడం గట్ట అన్ని ఒకే రోజు చేసుకుంటారు, ఎందుకంటే కొబ్బరికాయలు మళ్ళీ మిస్ అయిపోతే భయం ఎక్కువ. ఇంకేం ఫాలో అయిపోవడమే, ఎందుకంటే తోట మొత్తం వీళ్ళకి ఐడియా ఉంటది. అది కాకుండా తోటలో పాములు గట్ట ఉండొచ్చు, సో ఆ భయంతో ఈయన ఫాలో అయిపోతున్నాం మేము. వీళ్ళు ముందుగా వచ్చారని చెప్పాను కదా, అప్పటికి వీళ్ళు కొబ్బరికాయలు గట్ట కొట్టేశారు. ఈ లోపు వీళ్ళు ఎత్తుతున్నారు. కొన్ని కొబ్బరాకులు కూడా కొట్టినట్టున్నారు. ఈ కనిపిస్తున్న గెల్లని తీసుకెళ్లి ఒక వ్యాన్ వచ్చింది, ఆ వ్యాన్ లో వేయాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి. కానీ చాలా బరువు ఉంటాయి ఈ కొబ్బరికాయలన్నీ. ఈ తోటలో పనిచేస్తా కూడా ముందుగానే మనం మాట్లాడుకోవాలి కూలీలందరినీ. ఒకే రోజు సెట్ చేసుకుంటేనే అప్పుడే కుదురుద్ది, లేకపోతే కొబ్బరికాయలు గట్ట ఎక్కువగా మాయమైపోతాయి. వీళ్ళకి డైలీ మోయడం అలవాటు కాబట్టి కొద్దిగా మోస్తున్నారు. మళ్ళంటలో అయితే అసలు మోయలేరు, ఎందుకంటే అది ఎత్తుకున్నామంటే మనం పడిపోతాం మనమైతే. అలా ట్రై చేద్దాం అని చెప్పి నేను ట్రై చేద్దాం అని చెప్పి చూసాను. ఇప్పుడు ఈ తోటలో నాకు సరిగ్గా అడ్డమే రావట్లేదు, ఇంకా మోసేద్దాం అని చెప్పి వచ్చేసాను ఇక్కడికి. ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి ఒక గెల మోసేద్దాం అని చెప్పి తీసాను, కానీ చిన్న గెల తెద్దాం అని చెప్పి మళ్ళీ పెద్ద గెల తీసాను. ఏంటో నేను పర్లేదు, ఇది మోసానంటే రేపటి నుంచి నేను కూడా కొబ్బరికాయలు మోతాగా వచ్చేయచ్చు. ఒకటి మోసానంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువైపోయింది, అందుకే 2 గెలలు లేపుదాం అని చెప్పి ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు అసలు. అది ఫైనల్ గా 2 గెలలు మానేసి 2 కాయలు పట్టుకొని స్టార్ట్ చేశాను ఇంకా మోయడం. ఇవి ఈ కాయలు బొండాలు అంటారు, ఇవి తాగుతాకి పనిచేస్తాయి, బాగుంటాయి. ఇవి తాగుతాకి అయితే మనకు రోడ్ల మీద అమ్ముతారు కదా తాగుతాకి, వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే కొబ్బరికాయ. ఇది కొబ్బరికాయకి అయితే చాలా బాగుంటది. ఇది కొబ్బరికాయకి రేట్ ఎక్కువ ఉంటుందో కొబ్బరి బొండానికి ఎక్కువ రేట్ ఉంటుందో కామెంట్ చేయండి, చూద్దాం. ఈ లోపు మనం కూడా, ఈ లోపు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నా పనిలో నేను ఉన్నాను. ఈ లోపు తోట మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడ పావులు గట్ట కనిపిస్తాయి అని చెప్పి కూర వండేద్దామని చెప్పి. నిజంగా నమ్మేస్తారా ఏంటో, నాకు అసలు పావులు అంటేనే భయం మామూలుగానే. పేరుకు పల్లెటూరు అయినా నాకు కూడా పావులంటే భయం. ఇప్పటి వరకు కష్టపడి తోటంతా తిరిగాను కదా, అందుకే అలసిపోయానని చెప్పి కొబ్బరికాయలు నీళ్ళు తాగుదని చెప్పి కొబ్బరికాయలు కొట్టమన్నాను. కత్తి చూసారు ఎంత షార్ప్ గా ఉందో, అది ఒక దెబ్బకే తెగిపోతుంది. మన ఇంట్లో ఉండే కొడవల కన్నా డబల్ షార్ప్ గా ఉంటాయి కొడవళ్ళు కత్తులు గట్ట. కొబ్బరికాయ నీళ్లు కొనుక్కొని తాగే నీళ్లు కన్నా ఇలా తోటలోకి వచ్చి డైరెక్ట్ గా కొట్టుకొని తాగే నీళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి కదా. కొబ్బరికాయ నీళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంది, అలాగే స్వీట్ గా కూడా ఉన్నాయి. బొండాలో నీళ్ళు ఎక్కువగా స్వీట్ గా ఉండు, బట్ అయినా స్వీట్ గా ఉన్నాయి చాలా. నిజం చెప్పాలంటే కొబ్బరికాయ నీళ్ళు తాగుదని చెప్పి తోటకొచ్చాను. ఇంకా గెల్లన్ని ముందు మోసారు, తర్వాత విడిగా ఉన్న కాయలని ఇలా డబ్బాలో వేసుకుని డబ్బాతో తీసుకెళ్లి మోస్తున్నారు. ఈ లోపు కోకో తోట కాబట్టి కాయలు చూస్తున్నాము, పండుగ ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి అని చెప్పి. ఉన్న కాయలన్నీ పచ్చిగానే ఉన్నాయి, చాలా వరకు చాలా తక్కువగా పండిన కాయలు ఉన్నాయి. ఈ కాయలో ఉండే గింజలతోనే చాక్లెట్లు తయారు చేస్తారు. అలా అన్నానని చెప్పి డైరెక్ట్ గా కాయ కోసి చూపించక్క అంటారేమో, మన తోట కాదు కదా మనం కొయ్యలేము అలాగని చెప్పి. పండిన కాయలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఈ చిన్నకాయ ఒకటే పండింది. ఈ లోపు ఖాళీగా ఉన్నానని చెప్పి కూర్చున్నాను. ఈ లోపే గుర్తొచ్చింది, చిన్నప్పుడు ఆకులు ఎగరేసి ఆడేవాళ్ళం కదా అని చెప్పి. అందుకే ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం చెప్పి ఆకులు కోసి ట్రై చేస్తున్నాను. ఇది ఎగరడంలో పెద్ద వింతేమీ లేదు. ఫస్ట్ ఒక కొబ్బరాకు తీసుకొని ఒక సైడ్ కట్ చేయాలి, దాన్ని ఫింగర్ కి మధ్యలో పెట్టి కరెక్ట్ గా రైట్ హ్యాండ్ తోటి టప్ మన పైకి లేపితే లేసిద్ది. కానీ ఫస్ట్ ఫెయిల్ అయింది, నాకు గ్యాప్ వచ్చింది కదా, అందుకే సరిగ్గా వెళ్ళలేదు. ఈసారి మాత్రం బాగా వెళ్ళింది. ఇది ఇంట్లో పనులు చేయమంటే చేయనుగా ఇలా చేలోకి వచ్చి గట్ట పొలాల్లోకి వచ్చి ఆడుకోమంటే భలే ఆడుకుంటాను. ఈ
చెట్టుకు మాత్రం చాలా కాయలే కాసినాయి. దీనిలో కొన్ని కాయలు పడినట్టు ఉన్నాయి, చూపిస్తారండి మీకు కూడా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముందు చూస్తాకని చెప్పి బాగానే వెళ్ళాను, కాయలు కూడా బాగానే ఉన్నాయి, కానీ దగ్గరలో గొంగళ పుల్లు గట్ట చాలా ఉన్నాయి. మీదకెక్కిస్తుంది ఒకటైతే నాకైతే. ఇంకా భయంతో తోటలోని బయటకు వచ్చేద్దని చెప్పి బయటకు వచ్చేసాను నేనైతే. ఇంకా ఈ కాయలన్నీ ఇక్కడ నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయంట. కాయ వచ్చే వాళ్ళకి 9 రూపాయలు 8 రూపాయలు పడిద్దంట. బొండాలు విడిగాను, విడిగా పండిన కాయలు విడిగా తీసుకుంటారు. అంటే మనం కొబ్బరికాయలు కొట్టే వేరుగా బొండాలు వేరుగా తీసుకెళ్తున్నారు. వీళ్ళు మాత్రం ఓన్లీ బొండాలు మాత్రమే తీసుకెళ్తున్నారు, నార్మల్ కాయలు ఇక్కడ వదిలేస్తున్నారు. ఇక్కడ సపరేట్ చేస్తున్నారు చూడండి. మంచి కాయలన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు, నార్మల్ కాయలన్నీ కింద వేసేస్తున్నారు. ఆ మిగతా కాయలను వచ్చి వేరే వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తారు. ఇవన్నీ ఇళ్ళ దగ్గర వాళ్ళు గట్ట కొనుక్కొని వాళ్ళు తీసుకొని వెళ్తారు. సరే మరి అయితే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు.